కల్లాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మీరు వెళ్ళారు కానీ ప్రభుత్వం చెప్తుంది వాటిని మేము కొనుగోలు చేస్తున్నాం, దాదాపుగా 90% పైగా అయిపోయింది. మాన్సూన్ సీజన్ తొందరగా రావడం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామంటే అనవసరమైనటువంటి రాజకీయాలు చేస్తుంది ప్రతిపక్షాలు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకటి మేము ఎందుకంటే ఇది మాకు రాజకీయం చేసే విషయం కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఏ కాంగ్రెస్ లీడర్ అన్నా మాతో రండి. కల్లాలే కాదు, కల్లాల రైతుల కన్నీళ్ళు కడగండ్లు నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఆ కల్లాల మీద పడుకుంటున్న రైతు కుటుంబాల జాలి అలా దయనీయ స్థితి చూపిస్తాం ఈ ప్రభుత్వానికి. ముఖ్యంగా ఇప్పటికి కూడా చెప్తున్నాము, నిన్నగాక మొన్న ఒక నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినాము. ఈ రోజు వరకు కూడా మీరు కావాలంటే మీ మీడియాలో మీరే వెళ్ళండి, లేకపోతే కాంగ్రెస్లో ఎవరైనా దమ్మున్నోడు నిజాయితీన్నోడు మాత్రం రండి. కల్లాలల్లా మునిగిపోయిన వడ్ల గింజలు రైతులు ఆ కళ్ళనీళ్ళ కన్నీళ్ళు ఏడ్చుకుంటే ఏ రకంగా పోతుంది. మాకు రాజకీయం చేసే ఉద్దేశం లేదు మాకు. మేమేమంటున్నాము, జరిగింది ఏదో జరిగింది, తడిసిన ప్రతి గింజను కొనండి, ఎటువంటి తరుగు లేకుండా. ఒకవేళ రైస్ మిల్లలో ఈరోజు 16 కిలోల తరుగు తీసుకుంటున్నారు, ఆ 16 కిలోల తరుగు కూడా మీరు దానికి డబ్బులు కట్టేయాలా రైతులకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక అంశం ఉంది, మీ జిల్లాకి ఉంది కవిత అంశం అనేది కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే మీ జిల్లా నుంచి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మరొక కొత్త పార్టీ మీ జిల్లా కోడలు అంటారు, మీరు ఎప్పుడు ఆడపడిచి అంటుంటారు, కోడలు అంటుంటారు, ఆమెకు సంబంధించి కొత్త పార్టీ పెట్టబోతుందా? బీజేపీని ఎక్కుపెట్టి మాట్లాడడం మీద అంత ఎట్లా చూస్తారు? నాకు దీనిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎవరన్నా అల్లులను చేసుకునేటప్పుడు అనిలని పేరులోని చేసుకోకుండా అనిపిస్తున్నది. అక్కడ పాపం షర్మిల భర్త అనిలు, ఇక్కడ కవితమ్మ భర్త అనిలు. కాబట్టి దీనివల్ల కవితమ్మ వల్ల ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. ఆమె ఒక మామూలు గృహిణి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల ఇల్లు కట్టుకొని లక్షల కోట్ల అక్రమార్జన చేసి ఒక తెలంగాణ పరువుని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన మహిళ ఆమె. నాయకురాలు కాదు, నాయకులు అంటే ఒక రాష్ట్రాన్ని పరువు తాకట్టు పెట్టలేరు. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా సారా వ్యాపారం చేయాలా లేకపోతే ఏ వ్యాపారం చేయాలని ఒక నైతిక విలువలను ఉంటాయి తెలంగాణ ఆడబిడ్డలకు. కాబట్టి ఆమె అన్ని నైతిక విలువలు కోల్పోయిన ఒక రాజకీయ నాయకుడు. బీజేపీ కక్ష కట్టి లోపలేసింది, తనది ఏం తప్పు లేదు, ఎప్పటికైనా సరే న్యాయం చట్టం తనకు న్యాయం జరిగిందంటూ కూడా బయటకు వచ్చినప్పుడు చూసాం. 2 కోట్ల ఫోన్లు ఎట్లా వాళ్ళు కొట్టిను అంటే 2 కోట్ల ఫోన్లు కొడితే పిచ్చనలు ఇవ్వాలా? ఎన్ని ఫోన్లు వాళ్ళు కొట్టినావు, ఆ ఫోన్లలో ఏం డాటా ఉంది, మొత్తం ఎంటైర్ని ఆడిటర్స్ 5,000 పేజీల ఎవిడెన్స్ దొరికినాయి. 5,000 పేజీల ఎవిడెన్స్ దొరుకుతున్నాయి, 5 నెలలు ఉన్నావు, ఇంకా 50,000 పేజీలు దొరుకుతున్నాయి. జాగ్రత్త, ఉన్నది బెయిల్ మీదనే. రాబోయే రోజులలో బీజేపీ ఇన్వెస్టిగేషన్ కాదు, నువ్వు ఏదైతే భారత ప్రజల అక్రమార్జన వేయాలనుకున్నావు, భారతదేశాన్ని ఢిల్లీని తాకట్టు పెట్టి ఏదైతే సారా వ్యాపారం చేయాలనుకున్నావో దాన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఎంక్వైరీ చేసినాయి, కోర్టులు ధృవీకరించినాయి. కాబట్టే నీకు బెయిల్ కూడా ఇవ్వలేదు ఒక 6 నెలల వరకు. కాబట్టి ఇవన్నీ మాటలు చెల్లని మాటలు. ముఖ్యంగా మీ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బందులు తెలుసుకోండి. కానీ తెలంగాణ సమాజాన్ని ఈరోజు ప్రజల సమస్యలు వేదికల మీద రాకుండా, అంటే ఈరోజు కడగండ్లు పాలైన రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా దీంట్లో కాంగ్రెస్ కుట్ర కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఉంది. ఈ కవితమ్మ వెనుక ఉన్నదే రేవంత్ రెడ్డి. ఏ రోజైతే నేను జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అయినా, నువ్వు కూడా జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అని చెప్పినప్పటి నుంచే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి తెలంగాణలో. రేవంత్ రెడ్డి కవితకి చెప్పిండా? అవును, అన్నాడు కదా, ప్రెస్ మీట్లో అన్నాడు కదా, జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె, అంటే నేను కూడా జైలుకి వెళ్ళి కొంత ఆమెకు ఉంది జైలుకు వచ్చిన చరిత్ర అని. అంటే జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అంటే ఒక సెంటిమెంట్ వస్తుంది కాబట్టి, జార్ఖండ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆమె కూడా వెళ్ళింది కాబట్టి అందుకోసమే కేటీఆర్ కూడా తహతాలు ఆడుతున్నాడు, జైల్లో పెట్టాను ఎందుకంటున్నావు నువ్వు? కేటీఆర్ జైల్లో పెడితే ముఖ్యమంత్రి అవుతాను ఒక సెంటిమెంట్ వస్తుంది తెలంగాణలో అని దాన్ని బట్టి అంటున్నారు. కవితని పెద్ద మా బీజేపీ అనేది పెద్ద పట్టించుకోదు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, వికసిత్ భారత్, సురక్షిత్ భారత్ గురించి భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తుల గురించి ఆలోచించడంత మీరు పట్టించుకొని అంటారు కానీ మిమ్మల్ని కవిత ప్రత్యేకంగా పట్టించుకుంటుంది. మొన్న జరిగినటువంటి ప్లీనరీలో బీజేపీని ఏమనలేదు, కేసీఆర్ బీజేపీకి దగ్గర అయింది, కలిసిపోయారు అనే విధంగా కూడా ఆమె స్టేట్మెంట్ ఉంది. కేసీఆర్తో కలిసిపోయారా మీరు? అసలు ఆమె విడిపోయిందా, కలిసి ఉందా, లేకపోతే ఆ ఇంట్లోనే గూఢాచారా? మీ నాన్న నీకు స్విట్జర్లాండ్లో లాకర్ కీస్ ఇవ్వకపోతే నాన్నతో గొడవడు. బావకిచ్చిండు, సంతోష్ అన్నకిచ్చిండు, కేటీఆర్ అన్నకిచ్చిండు స్విట్జర్లాండ్ లాకర్లు. అంటే మీరు పంచుకోండి, కాళేశ్వరం డబ్బులు కావచ్చు, దాంట్లో గొడవలు ఉంటే అవి కూడా మీ అందరిని తీస్తాం, అందరినీ లోపలేస్తాం. కానీ బీజేపీని మాట్లాడే నైతిక అర్హత లేదు కవితకు. ఎందుకంటే 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగిరేసినాం. ఇది దేశం గురించి, ధర్మం గురించి ఒక భావజాలంతో, ముఖ్యంగా హిందువుల ఆత్మస్థైర్యము, ఆత్మాభిమానము, ఆత్మగౌరవం గురించి ఏర్పడ్డ పార్టీ ఇది. ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ తప్ప ఇట్లాంటి చిన్న చిన్న వ్యక్తుల గురించి ఆలోచించే
పార్టీ కాదు మాకు. ఏది స్విట్జర్లాండ్ లాకర్ సంగతి ఏంది అర్థమైతలేదు, కొంచెం చెప్తారా? నో, ఈ ఏదైతే అవినీతి డబ్బు పంపకాల దగ్గరనే కదా ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇక్కడ షర్మిలకు జగన్కి వచ్చిన గొడవ ఏంది? ఆస్తుల పంపకాలు 16 పవర్ ప్రాజెక్టులు అవన్నీ ఈరోజు తెర మీద కనబడుతున్నాయి, కోర్టులలో కనబడుతున్నాయి. ఇక్కడ కూడా ఆస్తుల గొడవలు. అన్నకి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినావు, నాకేమి ఇవ్వట్లేదు. సంతోష్ అన్నకేమో అమెరికాలో ఇన్ని వేల ఎకరాల ఎస్టేట్ ఇచ్చినావు, బావకేమో 1,00,000 కోట్లు ఇచ్చినావు, ఇన్ని ఇస్తే నా ఒక్కదానికి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని ఆ గొడవ. అది మీ కుటుంబంలో పరిష్కరించుకోండి. అవన్నీ కూడా అందరు ఎంతెంత అక్రమార్జన చేసినారో అందరినీ కక్కిస్తాం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే. మరొక పక్క కాళేశ్వరం నోటీసులు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవి ఎటువంటి కాళేశ్వరం కూడా మేము కరెక్టే కట్టాం, కొన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామంటుంది. మీ ఎంపీకి కూడా నోటీసులు అందే, దానికి ఏం చెప్తారు? నో, మా ఎంపీ గారు ఆర్థిక శాఖ మంత్రి. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పెద్ద ప్రమేయం ఏమి ఉండదు. ఎందుకంటే ఇంజనీరింగ్స్ కావచ్చు, ఇరిగేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ సీఎం లెవెల్ డిసిషన్ జరుగుతాయి. ఏదైనా బిల్ వస్తే చెక్ పంపితే బ్యాంకులో క్యాషియర్ ఇచ్చినట్టు తప్ప ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ఏం డిసిషన్. ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి మీద మీరు కమిషన్లు అవి ఇవి అని చెప్పి మరి ప్రస్తుతం ఉన్న బట్టి మీద మీరు చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏమున్నాయని చెప్పుకుంటున్నారు? మేము చేయట్లేదండి, వాళ్ళే చేస్తున్నారు 10% అని. మేము చేయట్లేదు, ఆ ప్రభుత్వమే అంటుంది 10% అని. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు, సెక్రటరీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి గొడగొడలు ఏడుస్తున్నారు. ఓకే, అవినీతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఢిల్లీకి 5% పంపాలా, మేము పంచుకోవాలా. ఇంతకుముందు అంటే కేసీఆర్ కుటుంబమే, ఇప్పుడు ఒక 20 కుటుంబాలని పంచుకోవడానికి. కాబట్టి దొరికినోడు దొరికినట్టు దోసుకుంటందుకు దొరికింది తెలంగాణ. దీనికి తగిన రోజులలో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు తగిన సమయం. రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి ఇంకొక మాట, ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ దొరకలేదు. మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసిండు రాహుల్ గాంధీని అని చెప్పి, అధిష్టానం కలవలేదు, అక్కడ మల్లికార్జున ఖర్గే కలవలేడు, ఇక్కడ రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ కలవలేడు అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. దాని మీద ఏమంటారు? గతంలో మీరు కూడా రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉందని మాట్లాడారు. నిజంగా కూడా అది త్వరలోనే కూలిపోయే ప్రభుత్వం. రేవంత్ రెడ్డిని మాత్రం వాళ్ళు ఉంచరు. మేము కాదు, ఇంటి దొంగలు పానగండం అన్నట్లు ఆ ఇంట్లోనే సుమారు 10 గ్రూపులు ఉన్నాయి. ఆ 10 మంది 10 వర్గాలు చేశారు. నిన్న కూడా ఏదో ఇయ్యాలని ఏదో చెప్పారు, అది మీనాక్షి నటరాజన్ గారు పిలిచి కోపంకి వచ్చారని 10 గ్రూపులుగా ఏర్పడ్డారు. కాబట్టి అది త్వరలోనే లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి అది ఇంటర్నల్ మ్యాటర్ మాకు సంబంధం లేదు. మేము మాత్రం 3.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల తరపున పోరాడతాం. ఎవరి మీద పోరాడతారు? తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఎన్ని రకాలుగా వాగ్దానాలను తుంగలో దొక్కి పోరాడుతుందా బీజేపీ వీటన్నిటి మీద? ఎక్కడ కనిపించట్లేదు మాకైతే, ఒక కళ్యాణ దగ్గర తప్ప. కల్లాల దగ్గర కలుగుతున్నాము, కన్నీళ్లు దూడుస్తున్నాము, మూసీ బాధ్యత తరపున ఉన్నాము, లడ్చర్ల బాధ్యత తరపున ఉన్నాము, హైదరాబాద్ తరపు నుంచి ఉన్నాము, రైతుల తరపు నుంచి ఉన్నాము, మహిళల పట్ల ఉన్నాము, అన్ని చోట్ల నిరుద్యోగుల పట్ల అశోక్ నగర్లో లాఠీ దెబ్బలు తింటున్నాము. కాబట్టి మా ప్రజల గురించి, తెలంగాణ ప్రజల గురించి కావాల్సింది ఒకటేనండి. ఇంకా గతంలో 10 సంవత్సరాలు ఒక అహంకారం అవినీతి ప్రభుత్వం, ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిన ఒక ఢిల్లీ సుల్తాన్ దగ్గర బానిసల ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఇంకా ఏదైనా సరే మా దిక్కు, మా వేగు చుక్క రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ. రెండోది డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే అభివృద్ధిలో పరుగులిడుతుందో ఆ రకంగా తెలంగాణ పరుగులిడుతుందనే 8 మంది ఎంపీ సీట్లను ఇచ్చారు, మొన్న 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇంకా రాబోయే రోజులలో ఫైనల్ ఓవర్ ఫినిష్ ఇట్. ఢిల్లీ సుల్తాన్లు అంటున్నారు, మీ అధిష్టానం కూడా ఢిల్లీలోనే ఉంది మరి? నో, మాది అధిష్టానం కాదండి, కుటుంబ పార్టీ కాదు మాది. మాది దేశం గురించి నేర్పడి, దేశమే ముఖ్యం అనుకున్న పార్టీ. కాబట్టి అది కుటుంబం పార్టీ, దాని గురించి పెద్ద మాట్లాడడానికి అవసరం లేదు. అది మిగిలింది కూడా 3 రాష్ట్రాలల్లో. ఈ 3 రాష్ట్రాలను కూడా క్లీన్ చేస్తామైతే ఏదైతే మా భారతీయ జనతా పార్టీ జనసంఘ లక్ష్యం ఉందో, కాంగ్రెస్ విముక్త భారత్, మహాత్మా గాంధీ గారి కోరిక నెరవేరుస్తాం. చివరిగా కవిత పార్టీ పెడితే మీకు లాభమా నష్టమా? బీజేపీ దెబ్బతింటుంది అనేది ఒక చర్చ. బీజేపీ అంటే ప్రతిపక్ష ఓటు గుంజుకొని నీకేనే వ్యతిరేకత. షర్మిల పార్టీ ఏమైంది? షర్మిల పార్టీ ఈక్వల్ సేమ్ పెడుతుందని మీరు అనుకుంటున్నారా? పెట్టినా పెట్టకున్నా ఇట్లాంటి 100 పార్టీలు వస్తాయి పోతాయి, దాని గురించి కాదు. ఎన్ని పార్టీలు వచ్చినాయి ఈ దేశంలో, బీజేపీ మాత్రం ఎక్కువ పోదు. ఈ దేశం ఉన్న నొద్దులు, ఈ సనాతన ధర్మం ఉన్న నొద్దులు కొడగట్టని ఒడగట్టని పార్టీ, మిగిలే పార్టీ, నిలిచే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు బీజేపీకి సంబంధించి మాత్రం బీజేపీ కవిత పార్టీ పెట్టినా పెట్టకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కవిత పార్టీ పెట్టి కూడా చేసేది ఏం లేదు. గతంలో షర్మిల పెట్టినటువంటి పార్టీ ఏమైంది, ఆ పార్టీ ఎక్కడ కలిసిపోయిందని చెప్తున్నప్పటికీ ఆ మరొక పక్క కూడా ఒకవైపు కల్లాల్లో ఉన్నటువంటి వడ్ల ధాన్య కొనుగోలు చేయాలి, ఇంకెక్కడ అసలు వడగండ్లలో కూడా ఒకవైపు కన్నీళ్లు రాలుతున్నాయని చెప్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. మరొక పక్క దీనికి సంబంధించి కూడా కవితనే కాదు, ఇంకెవరు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరు. రానున్నటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం కూడా ఒకవైపు పదవికి ఎసరపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జోస్యం చెప్తున్నారు.
కెమెరామెన్ గజపతో శ్రీధర్ RTV హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app